యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇది వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇదిగో నీ దాసు నిలబడి నీ వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీవే మాతో మా అందరితో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు శ్రద్ధగా గమనిస్తే, ఇది వరకు మీరేమీ నా పేరుట అడుగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను మీరు శ్రద్ధగా గమనిస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది వరకు మీరు ఏమీ నా పేరుట అడగలేదు. దేవుడు మనతో అంటున్నాడు, ఇంతవరకు మీరు నన్ను ఏమి అడగల. అదేంది కళ్యాణ్ బాబు, మనం అన్ని రోజు అడుగుతాం కదా, ఆరోగ్యం కావాలని అడుగుతాము, బండి కావాలని అడుగుతాము, మంచి భార్య కావాలని అడుగుతాము, లేదంటే మంచి భర్త కావాలని అడుగుతాము, మంచి పిల్లలు కావాలని అడుగుతాం, గర్భఫలం కావాలని అడుగుతాం. దేవుణ్ణి మనం అన్నీ అడుగుతాం కదా, అడిగే కదా మనం పొందుకుండేది. దేవుని మనం అన్నీ అడుగుతున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇది వరకు మీరు నా పేరుట ఏమీ అడగలేదంట. ఉదాహరణకి ఆ కింద వచ్చింది మీకు గమనిస్తే, మీ సంతోషము ఏం కావాలంట చూడండి ఒకసారి. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు, ఏమనుంది అక్కడ? మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. ఏమని అడగాలంట? మనకు సంతోషము పరిపూర్ణమయ్యేది మనం అడగాలంట. ఈరోజు నీకు దేనిలో సంతోషం ఉంది ఆలోచన చేయాలి. దేనిలో నీకు సంతోషం ఉంది? ఈరోజు మనము దేవుణ్ణి అడిగే వాటిలో మన సంతోషం కోసం అడుగుతాం. మన సంతోషం కోసం, యేసయ్య బండి కావాలి, యేసయ్య, యేసయ్య నాకు మంచి భార్య కావాలి, యేసయ్య, యేసయ్య నాకు మంచి భర్త కావాలి, యేసయ్య, యేసయ్య నాకు కొడుకు కావాలి, యేసయ్య, యేసయ్య నాకు ఆస్తి కావాలి, యేసయ్య, యేసయ్య నాకు ఉద్యోగం కావాలి, యేసయ్య, యేసయ్య నాకు మంచిగా వివాహం జరగాలి, యేసయ్య, యేసయ్య నేను బాగా చదువుకోవాలి, యేసయ్య. అంటే మన సంతోషము దేనిలో ఉంది? దేనిలో ఉంది మన సంతోషము? వీటిలోనే. కానీ దేవుడు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు. పరిపూర్ణత అంటే ఎక్కడంటే, దేనికోసం అంటే పరలోక రాజ్యం కోసం. హల్లెలూయా. మనము దేవుని అడగాల్సింది ఏంటంటే, అసలైనది, యేసయ్య నాకు పరలోక రాజ్యం ఇవ్వు. హల్లెలూయా. నేను చెప్పేది మీరు బాగా వినాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇది వరకు మీరు ఏమీ నా పేరుట అడగలేదు. మీరు అడిగిందంతా పనికి మాలవే, మీరు అడిగిందంతా కూడా చెత్తనే, చెదారమే నన్ను అడిగింది. ఇదిగో సంతోషంగా ఉండండి, కానీ మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుంది. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం ఆలోచన చేయాలి. దేవుణ్ణి కష్టాల మీదకి వచ్చినప్పుడు, ఇబ్బందుల మీదకి వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారంటే మనకు? దేవుడే. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా? రాడు. ఆహారం లేనప్పుడేమో, ఆహారం లేనప్పుడు, కొరతలుగా ఉన్నప్పుడు, ఇబ్బందులుగా ఉన్నప్పుడు, తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏమంటారంటే అందరూ, చూడండి ఆ మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. దేవుని ఏమడుగుతారంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. దేవుని మనం ఏది కావాలో అది అడుగుతున్నాం. మనం సంతోషంగా ఉన్నాము అనే భ్రమలో మనం ఉన్నాం. మనిషికి ఎంత ఇచ్చినా సంతోషం ఉంటుందా? 1000 కోట్లు ఆస్తున్న వానికైనా వాని ఆశ ఏముంటుందంటే 10,000 కోట్లు సంపాదాలని ఆశ ఉంటుంది. నెలకు 2,000 3,000 జీతం వచ్చేవానికి 10,000 సంపాదించాలని ఆశ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చాలా ఉద్యోగాలు వదులుతారు. ఉద్యోగాలు వదిలినప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయి, టీచర్లు లేదంటే ఏదో ఒక ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుతానే ప్రైవేట్ వాళ్ళు, చదువుకునేటోళ్ళు అందరూ ఏం చేస్తారు? అప్లై చేస్తారు. ఆల్రెడీ ఉద్యోగం ఉంటుంది, జీతం వస్తూ ఉంటుంది, కానీ దాంతో సంతోషపడరు. ఇంకా కావాలా, ఇంకా ఉన్నత స్థితికి పోవాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా పేరు ప్రఖ్యాతలు గడించాలని మానవుడు ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి. పరిపూర్ణత మనకి ఏదంటే, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు, యేసు ప్రభుని ఆశ్రయించినవాడు, యేసు ప్రభుతో జీవిస్తున్నవాడు, యేసు ప్రభుతో నడిచేవాడు, యేసు ప్రభు చూపించిన మార్గంలో వెళ్ళేవాడు ఏమి కోరుకుంటాడని నన్ను అడిగితే మొదటిగా యేసయ్యను కోరుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని కోరుకుంటాడు? యేసయ్య ఉంటే కారు వస్తుంది, బండి వస్తుంది, భార్య వస్తుంది, ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. యేసయ్య లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఏమైనట్టు? సున్నానే. అసలు మన జీవితంలో మొదటిగా కావాల్సినది ఏదంటే యేసయ్య అనే నామము, యేసయ్య అనే శక్తి, యేసయ్య అనే మహిమ మన ఎడలో ఉండాలి. చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే ఏమి ఇస్తాడంట? పాముని ఇస్తాడా? ఏమ్మా, ఇప్పుడు ఉదాహరణకి తండ్రిని కొడుకు, నాన్న ఈరోజు నాకు చేపల కూర తినాలన్నది నాన్న అంటే, నాన్న పాము కూర తెస్తాడా? ఏం కూర తెస్తాడు? చేపలే తెస్తాడు. కొడుకు ఏం అడుగుతాడో అది తండ్రి చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డా? కొడుకనే కాదు, కుమార్తె అయినా సరే. ఎందుకు? పిల్లల కోసమే కదా తల్లిదండ్రులు కష్టపడేది. పిల్లల కోసమే కదా తల్లిదండ్రులు రాత్రింపగలు చెమట కార్చి ఆట తోలకుండా వాళ్ళు ఆట తోలుతూ ఉంటారు, పనులు చేసేవాళ్ళు పనులు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. లాస్ట్కి వీరు సంపాదించినంత ఎవరికి పెడతారంటే పిల్లలకే. పిల్లలు బాగుండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలని తల్లిదండ్రుల ఆశ. అలాగే ఇక్కడ దేవుడు కూడా చెబుతున్నాడు, తండ్రి కుమారుడు తండ్రిని చేపను అడిగితే చేపకు బదులు పాముని ఇస్తాడా? ఇయ్యడు. అదే రీతిగా గుడ్డును అడిగితే, ఇంకోటి ఏంటంటే గుడ్డును అడిగితే తేలుని ఇస్తాడా? ఇయ్యడు. గుడ్డును అడిగితే గుడ్డునే ఇస్తాడు. నానా నాకు బిస్కెట్ కావాలి నానా అంటే బిస్కెటే కొనిస్తాడు నాన్న. అలాగే దేవుడు కూడా నువ్వు ఏం అడిగినా దేవుడు అది నీకు ఇస్తాడు. కానీ మొదటగా నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా పరీక్షించుకో. ఏ మనసుతో దేవుని దగ్గరకు వచ్చావు? దేవుని పాదాల దగ్గరకు వచ్చాం, ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు. దేవుడే అంటున్నాడు, మీరు నా పేరిట ఇంతవరకు ఏమీ అడగలేదు, మీరు అడిగిందంతా కూడా వేస్ట్, చెత్త మీరు అడిగింది. ఉదాహరణకి నిన్న రాజుపాలెం గ్రామంలో ఒక ఉదాహరణ చెప్పిన, మీరు కూడా బాగా వినండి. ఒక ఊరిలో ఒక పుల్ల మామిడి చెట్టు ఉందంట. ఏం చెట్టు? పుల్ల మామిడి చెట్టు. పుల్ల మామిడి చెట్టు పెద్ద చెట్టు అంట. చెట్టు నిండుతా కాయలు ఉన్నాయంట. మామిడికాయలు అంటే ఏం మామిడికాయలు? పుల్ల మామిడికాయలు ఉన్నాయంట. పుల్ల మామిడికాయలు చెట్టు నిండుతా ఉన్నాయంట. చెట్టు నిండుతా ఉంటే పిల్లలు వాటిని చూసి, ఒక ముగ్గురు పిల్లలు పోతా పోతా వాటిని చూసి, రే మామిడికాయలు చూడరా ఎట్లా ఆలాడుతున్నాయో, కోసుకుందాం పోదండ్రా, తిందాం పోదండ్రా అని ముగ్గురు పిల్లలు పోయి మామిడికాయలు కోసుకున్నారంట. కోసుకోగానే ముగ్గురు నోట్లో పెట్టుకున్నారంట. కొరగ్గానే అదేం పండు? పుల్ల మామిడి పండు. కొరగ్గానే పుల్లకు వచ్చేసరికి ఏంద్ర ఈ పండు అని ఆ 3 మామిడికాయలు ఆ మామిడి చెట్టుకు, పుల్ల మామిడి చెట్టుకు ఇసిరి కొట్టి ఆ నుంచి పక్కకు పోయినారు. అనవసరం కష్టపడినాము, అనవసరం చెట్టు ఎక్కి మామిడికాయలు కోసుకున్నాము, ఊరికే పుల్ల మామిడికాయలు రవి పెద్ద పైకి ఏమో సున్నికి పెద్దగా చెట్టు, ఇన్ని కాయలు ఉన్నాయి, కానీ పనికి మాలిన చెట్టురా ఇది, పుల్ల మామిడికాయల చెట్టు, ఎవరు తింటారా దీన్ని అని తిట్టేసరికి ఆ చెట్టు ఏం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది ఆ చెట్టు. అప్పుడు అదే దారిలో
ఒక ఆయన పోతా ఉన్నాడు. ఆయన పోతా ఉంటే, ఏం పుల్ల మామిడి చెట్టు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఏమైందంటే, ఇదిగో ఇట్లా ఒక ముగ్గురు పిల్లలు వచ్చినారు, నా కాయలు కోసుకున్నారు, తిన్నారు, తినగానే బాగలేవని ఇసిరి కొట్టేసినారు, నా మొఖాన్ని పుల్లగా ఉన్నాయని, నేను చచ్చిపోతా, నిజంగానే నాకు పుల్ల మామిడి చెట్టు అనే పేరుంది, నాకు ఇన్ని కాయలు ఉన్నాయి కానీ ఒక్కడు కూడా కోసుకోవడంలా, అసలు ఎందుకు పనికి రాకుండా ఉంది ఈ చెట్టు, నేను చచ్చిపోతానయ్యా అంటే, అప్పుడు నేను అన్నాడంట, ఎందుకు చచ్చిపోతాం, ఒక్క నిమిషం ఉండి నేను చెప్పేది విను, నేను చెప్పేది వింటే నీ జీవితం కొంచెమన్నా మారుతుంది అన్నాడంట. సరే సరే కొంచెమన్నా మారినా చాలే అని, నువ్వేం చెబితే అది చేస్తానయ్యా అని ఎవరు అన్నారు, పుల్ల మామిడి చెట్టు అనేది. అప్పుడు నేను అన్నాడంట, సరే సరే మా ఇంటికి రా పోదాము, మా ఇంటికి రా, మా ఇంటి పెరట్లో ఒక తీయ మామిడికాయ చెట్టు ఉంది. ఏం చెట్టు ఉందంట, తీయ మామిడికాయ చెట్టు ఉంది. ఆ మామిడికాయ చెట్టుని అడుగుదాం, మామిడి చెట్టు తీయ మామిడి చెట్టు, ఇదిగో నీ కొమ్మలలో ఒక కొమ్మను నాకు ఇస్తావా, ఆ కొమ్మని తెచ్చి ఏం చేస్తావు అంటే, ఇదిగో నీ పుల్ల మామిడి చెట్టు కుడి పక్కన అంతా కూడా కొట్టేసి ఈ తీపి మామిడి చెట్టును తెచ్చి అతికిచ్చి అంటు కడతాను అన్నాడంట. అంటే అప్పుడు అది అనిందంట పుల్ల మామిడి చెట్టు, ఓయమ్మ నా కుడి పక్కనంతా పోతే నాకెట్లా, నా ఫలాలన్నీ, నా ఆకులన్నీ, నా కొమ్మలన్నీ పోతాయి కదా, నేను సన్నగా కనపడతాను కదా అంటే, ఆలోచన చేసుకో, ఇందానే చచ్చిపోదాం అనుకున్నావు కదా, కనీసం ఇదన్నా మేలు కదా అన్నాడంట. అంటే సరేలైతే నువ్వు చెప్పినట్టే తీపి మామిడికాయ తెచ్చి నాకు అంటుకట్టు అన్నాడంట. అంటుకట్టినాడంట. సంవత్సరం తర్వాత కాపు కాసింది. కాపు కాయగానే మళ్ళీ ఇదే ముగ్గురు పిల్లలు, రే పోయినసారి చెట్టు ఎంత లావు ఉన్నది, ఎన్ని కాయలు ఉన్నాయి కదరా, ఇప్పుడు చూడు కొంచెం తగ్గినట్టుంది చెట్టు, చూద్దాం పదరా, కాయలు బాగుంటాయేమో, తిందాం పదరా అని ఎక్కినారంట. ముగ్గురు, ఒకడేమో కుడి పక్కన మామిడికాయ తీసుకున్నాడు, కుడి పక్కన ఏం కాయలు ఉన్నాయి, తీపి కాయలు ఉన్నాయి, ఎడమ పక్కనేమో పులుపు ఉన్నాయి, మధ్యలో ఏమో అటు ఇటు కాకుండా ఉన్నాయి. 3 కాయలు తీసుకున్నారు. మొదటగా తీపికాయ తీసుకొని తిన్నాడు. తినగానే అబ్బోబాబా కాయ బలుందిరా అన్నాడంట. అంటనే పక్కనోడు వాడు కొరికేసరికి వానికి పులుపు వచ్చింది. ఇంకొకడు కొరికేసరికి అట పులుపు కాదు, అట తీపు కాదు, 2 రకాల కాయ వచ్చింది వానికి. ఏంద్రా ఇది, పోయినసారన్న మేలు, ఈసారి ఏంద్రా ఇది, 3 స్వభావాలు ఉంది, పనికి మాలిన చెట్టురా ఇది, 3 రకాల కాయలు ఇచ్చింది ఇది అని చెప్పి మళ్ళా కాయలు ఇసిరి కొట్టినారంట. దేనికి, ఆ పుల్ల మామిడి చెట్టుకు. ఇప్పుడు మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు తీపి మామిడికాయలు వస్తున్నాయి, పులుపు వస్తుంది, మధ్య ఇక 3 కాయలు వస్తూ ఉన్నాయి. సరే పోదంపారా అని వెళ్ళిపోయినారంట. ఇది మళ్ళీ ఏడుస్తూ ఉందంట. ఏడ్చి ఇంక ఈసారి నన్ను ఎవరు ఆపినా సరే నేను చచ్చిపోతా, నేను వెనక్కి తిరగను, నేను ఖచ్చితంగా చచ్చిపోతా అని పోతా ఉంటే మళ్ళీ అదే వ్యక్తి ఎదురుగా వచ్చినాడంట. వచ్చి ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు, మామిడి చెట్టు ఎక్కడికి పోతున్నావు అంటే, నేను ఈసారి చచ్చిపోతానయ్యా, ఖచ్చితంగా నేను చచ్చిపోతా, నేను నన్ను ఆపొద్దు, ఏదో చెప్పినావు, మా అంటు కట్టుకుంటే తీపి మామిడికి చెట్టు అయిపోతుంది అన్నావు, ఎక్కడ తీపి మామిడి చెట్టు అయింది, 3 రకాల కాయలు వచ్చినాయి నాకు, నీకొక నమస్కారం, నీ ఐడియాకి ఒక నమస్కారం అనిందంట. అంటే అప్పుడు ఇతను ఉండు ఒక్క నిమిషం ఉండు, నేను చెప్పేది బాగా విను అని అన్నాడంట. ఏంటి, నేను నిన్ను తీపి మామిడి చెట్టుగా చేస్తాను, చేసుకుంటావా అన్నాడంట. నాకు కావాల్సింది కూడా అదే, నేను కూడా తీపి మామిడి చెట్టుగా మారాలనుకుంటున్నాను, ఎలా అని అన్నప్పుడు అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, నీ కుడి పక్కన మాత్రం అలాగే పెట్టి ఎడమ పక్కన మధ్య అన్ని కొట్టి మారేస్తా అన్నాడంట. ఏమన్నాడంట, నీ ఎడమ పక్కన ఉండే కొమ్మలు, మధ్యలో ఉండే కొమ్మలన్నిటినీ నేను కొట్టేస్తా, ఓన్లీ ఈ తీపి భాగం అంతా అట్లే పెడతా అన్నాడంట. అన్నప్పుడు ఇది అనిందంట, నాయన ఒకప్పుడు నేను ఎంత పెద్ద చెట్టుని, తర్వాత నువ్వు వచ్చినావు, సగం చెట్టు నరికేసి తీపి మామిడికాయ కొమ్మను అతికించినావు, అంటుకొట్టినావు, 3 రకాల కాయలు వచ్చినాయి, ఇప్పుడు ఏకంగా ఎడమ పక్కన మొత్తం నరికేస్తా అంటున్నావే, ఇప్పుడు నా బతుకే ఏమైపోతుంది, అంత చెట్టు అయిపోతాను ఆయన, నేను ఎంత పెద్ద చెట్టు చిన్న చెట్టు అయిపోవద్దు నాయన అంటే, ఆలోచన చేసుకో, తీపి మామిడికాయ చెట్టు కావాలన్నా ఆలోచన చేసుకో అనిందంట. అంటనే సరే అయితే నాకు కావాల్సిన అదేలే నరికేయి అనిందంట. అప్పుడు ఈయన గొడ్డలు తెచ్చి కత్తి అన్నీ తెచ్చేసి దాన్ని మొత్తం నరికేసాడంట. ఇంత ఉండే చెట్టు ఇప్పుడు ఎంత అయిపోయింది, చిన్న చెట్టు అయిపోయింది. ఒకప్పుడు ఇన్ని కాయలు కాసినాయి,
చెట్టు నిండుతా కాయలే, 100 కాయలు ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం మారింది, కాపు వచ్చింది. కాపు రాగానే పండ్లన్నీ ఆలాడుతూ ఉన్నాయి. ఏం పండ్లు? ఇప్పుడు ఏం పండ్లు వచ్చినాయి? తీపి పండ్లు వచ్చినాయి. మళ్ళా 3 పిల్లలు అదే దారిలో వచ్చినారు. ఒరే ఏంద్రా ఈ చెట్టు ఇప్పుడు ఇంకా సన్నగా అయిపోయింది, ఏంద్రా ఈ చెట్టు కాయలు ఇంకా తగ్గిపోయినాయే, ఏమన్నా మారిందేమో ఒకసారి చూద్దాం రారా అని ఎక్కి మళ్ళా 3 కాయలు కోసుకున్నారంట. ఈసారి ఏం రుచి వచ్చింది ముగ్గురికి? ఏం రుచి వచ్చింది ఈసారి ముగ్గురికి? తీపి రుచే వచ్చింది. ముగ్గురు తిని ఉరి ఇదేం ఆశ్చర్యం రా. అప్పుడేమో పుల్లగా వచ్చినాయి, మళ్ళీ తర్వాత ఏమో 3 రకాలు తీపి వచ్చింది, పులుపు వచ్చింది, మధురికం వచ్చింది. ఇప్పుడు ఏంద్రా ఆశ్చర్యంగా ఉంది, అసలు 3 పండ్లు తీయగా ఉన్నాయి అని అన్నాడంట. అప్పుడు ఈ తీపి మామిడి చెట్టు మనసులో ఏం పుట్టిందని దానికి ఇంకా సంతోషం పుట్టింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్టు పేరు ఏం పేరు? తీపి మామిడి చెట్టు. ముందు ఏం పేరు దాన్ని? పుల్ల మామిడి చెట్టు. ఒకప్పుడు దాని చెట్టు నిండుతా కాయలే, కానీ పనికి మాలిన చెట్టు. ఇప్పుడు చెట్టు చిన్నదే, కానీ తీపి కాయలు పనికొచ్చే చెట్టు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా పులుపు అనే విత్తనంతో పుట్టినాం, పాపము అనే విత్తనంతో పుట్టినాం. మనం కూడా ఎదిగినాం, ఎన్నో కాయలు పెట్టుకున్నాం, కానీ అన్ని కాయలు పనికి మాలిన కాయలే. అన్ని పాపములే, అన్ని ఇబ్బందులే, అన్ని దోషములే, అన్ని శాపములే. లోక సంబంధమైన జీవితం, ఆచారములతో, పద్ధతులతో లోక సంబంధమైన జీవితం అంతా జీవించాము. దేవుడు అంటున్నాడు, నన్ను అంటుకట్టుకో, నీతినని అంటుకట్టుకో, సత్యం అనే అంటును కట్టుకో, జీవము అనే అంటును కట్టుకో, నీ పులుపునంత నేను తీపిగా మారుస్తా. సరే అని కట్టుకున్నాక ఒక దిక్కు పులుపట్నే ఉంది, ఒక దిక్కు యేసయ్య ఉన్నాడు. మద్దరికం, ఒక కాలట్ట ఒక కాలిట్ట. మళ్ళా మన బతుకంతా నాశనమే. తర్వాత కొద్ది రోజుల తర్వాత మన మనసులు మారిపోయి పులుపునంతా తీసేసుకొని, పాపమంతా తీసేసుకొని, రక్షణ పొంది, మారు మనసు పొంది, ఇప్పుడు మన జీవితం కొద్దిగే, కానీ మనం దేవుని దృష్టిలో పనికొచ్చేవారం. హల్లెలూయా. పాపము నుంచి ఇప్పుడు ఎట్లా మారిపోయినాం? మనము నీతిమంతులుగా మారిపోయినాం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయును. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆ పులుపు అనే తీసివేసుకో. పనికి మాలినది ఎన్ని కాయలున్నా, ఎంత పెద్ద చెట్టు అయినా సరే, 3 పిల్లలు ఆ చెట్టును మీద ఇంగిలు మూసి పో పనికి మాలిన చెట్టు అని తిట్టేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పనికొచ్చే చెట్టుగా మారింది. ఈరోజు నువ్వు కూడా పనికొచ్చే చెట్టుగా మారు. కాయలు కొద్దిగైనా పర్వాలేదు, కానీ నీతిగా, యథార్థవంతంగా, సత్యముతో జీవించు. అన్యాయము, అతిక్రమములతో, అవినీతితో చేయొద్దు. నా పేరుట మీరు నన్ను ఏమీ అడగలేదు అని దేవుడు అంటున్నాడు. ఈరోజైనా మనసుని కళ్ళను తెరుచుకొని ప్రభుని అడగండి. యేసయ్య, నా సంతోషం నీవే, నా ఆనందము నీవే, నా కేడము నీవే, నా బంగారము నీవే యేసయ్య, నాకు నువ్వు కావాలి యేసయ్య అని ప్రభుని మనసారా అడగండి. ఒకవేళ దేవుడు నీ జీవితము పుల్ల మామిడి చెట్టు కొంత కాయలు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు తీపి కాయలు నీకు ఇస్తాడు. కొద్ది కాయలైనా సరే తింటా ఉంటే రుచి. మానవుడు బతకడానికి కొన్ని కోట్ల అవసరంలా, సంతోషంతో ఉంటే ఎక్కడైనా బతకచ్చు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఈరోజు మనం దేవుని ఏం అడగాలో అది అడగండి. దేవుని ఏది అడగాలో తెలుసుకోండి. దేవుని ఏది అడగకూడదో, దేవుని ఏది అడగాలో మీరే తెలుసుకోవాలి. ఏది నీకు శ్రేయస్కరమైనదో, ఏది నీకు మేలుకరమైనదో మీరు ప్రభువుని అడగాలి. ఈరోజు నీ జీవితాన్ని కూడా దేవుడు పులుపు నుంచి తీసివేసి తీపిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు రక్తమును ఆశ్రయించు, యేసుని నీ హృదయంలోకి ఆహ్వానించు, యేసుని నీ హృదయానుసారునిగా యేసు ప్రభువుని చేర్చుకో. ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు సమస్తం ఇచ్చినవాడు నిన్ను తీపి చెట్టుగా మారుస్తాడా? మార్చలేడా? మారుస్తాడు. మరి నీకు అన్నీ తెలిసినప్పుడు ఎందుకు మారలేకపోతున్నావు? సగం తీపు, సగం పులుపు, మధ్యలో అట్ట ఇటు కాకుండా. ఏందా జీవితం? నరికేసుకో, తీసివేయి.
నీలో ఉన్న పాపము, నీలో ఉన్న పులుపును, నీలో ఉన్న చేదును దేవుణ్ణి అడిగి, యేసయ్యా వీటిని తీసివేయి, నన్ను పరిశుద్ధినిగా చెయ్యి. హల్లెలూయా. పాపము మూట కట్టుకుంటే మనం పోయేది ఎక్కడికి పోతాం మనము? మరి మనం తెలిసి ఎందుకు తప్పులు చేస్తున్నామంటే మనకు దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. భయభక్తులు ఉన్నవాడు, క్రమశిక్షణ ఉన్నవాడు ఎన్నటికీ తప్పు చేయడు, ఎన్నటికీ కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లడు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి 6th క్లాస్ నుంచి 6వ తరగతి నుంచి మా అమ్మ నన్ను ఏం చేసిందంటే ప్రతి ఆదివారము ఉదయం 5కే లేపి చర్చికి నన్ను మా అన్నను పంపించేది. ఎందుకు మా ఇంత పొద్దున్నే చర్చికి అని అంటే, ఆడికి పోయి సాఫ్లు అయిపోండి, ఆడికి పోయి సౌండ్ సిస్టమ్ నేర్చుకోపో, ఆడికి పోయి చైర్లు వేసేది నేర్చుకోపో, ఆడికి పోయి బలిపీఠము తుడిచేది నేర్చుకో, ఆడికి పోయి దుమ్ము తుడుచు, బాక్సులన్నీ తుడుచు అని నేర్పించేది. సరే అని ప్రతి వారం పోయేవాళ్ళం. ఎప్పుడు కడపలో ఉంటే అప్పుడు ఖచ్చితంగా పోయేది. అట్లా పోయి ఏమైందంటే అన్ని పనులు నేర్చుకున్నాం. ఈరోజు నాకు అనిపించింది, ఒకవేళ ఆ రోజు మా అమ్మ నన్ను లేపకపోయి ఉంటే ఈరోజు నేను ఈ పనులు చేసేవాడిని కాదేమో. అవునా కదా? బిడ్డలకు మనం ఏం నేర్పించాలంటే దేవుని మీద ప్రేమ మనం నేర్పించాల. బిడ్డలకు మనం ఇవ్వాల్సిన ఆస్తినో అంతస్తులో కాదు, బిడ్డలకు మనం నేర్పించాల్సింది దేవుని సన్నిధిలో పని చేయండి, దేవునిలో ఎదగండి, దేవునిలో ఫలించండి, దేవునిలో అభివృద్ధి చెందండి అని మనం మన పిల్లలకు నేర్పించాలి. ఈరోజు నాకు భలే సంతోషం అనిపించింది. ఒకవేళ ఆ రోజు మా అమ్మ నన్ను అట్లా నడిపించకపోయి ఉంటే, నన్ను మా అన్నని, ఈరోజు మేము ఊరికే కూర్చొని ఉండేటోళ్ళమే, దేనికి పనికి రాకుండే వాళ్ళమే. ఈరోజు ప్రతి పని నేను చేయగలను, దేవుని పని ఏ పని అయినా సరే నేను చేయగలను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవునిలో అన్ని నేర్చుకుంటూ వచ్చినాం. ప్రియమైన దేవుని వారలారా, మీరు కూడా మీ పిల్లలకు నేర్పించండి, దేవుని ఏం అడగాలో నేర్పించండి. ఓమా నాకు బిస్కెట్ కావాలమ్మా అంటేనే వానికి 10 రూపాయలు ఇవ్వద్దు, కొనుక్కోపోరా అని. రే మోకరి ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు అని నేర్పియండి వానికి. అప్పుడు వాడు నీ దగ్గరికి రాడు. ముందు ఎవరి కాడికి పోతాడు? ఎవరి దగ్గరికి పోతాడు వాడు? ముందు దేవుని కాడికి పోతాడు. దేవుని కాడికి పోయి, యేసయ్యా నాకు బిస్కెట్ తినాలని యేసయ్యా, ఒక 10 రూపాయలు యేసయ్యా అంటే వాడు ప్రార్థన చేసినాక అప్పుడు నువ్వు వానికి 10 రూపాయలు అలవాటు చేపి దేవుని సన్నిధిలో నీ కుమారులు కుమార్తెలు ఎదగడానికి వారికి అలవాటు నేర్పించు. వారిని ఉన్నత ప్రయోజకులుగా చేయి. వారిని ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుని సహాయం కోరుకో. అది నువ్వు అడగాల్సింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దేవుణ్ణి మీరు అడగాల్సినవి అడగండి. ప్రభు ఎంతైనా చేస్తాడు కానీ, దేవుడు ఏదైనా నీకు ఇస్తాడు కానీ దేవుని నువ్వు ఎన్నటికీ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆయన ఇస్తున్నాడు కదా అని అన్నీ లాక్కొని తీసుకొని అనుభవించి ఆయనకు కృతజ్ఞత కూడా చెప్పలేకపోతా ఉన్నాం. ఈరోజు మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధానంలోనే. హల్లెలూయా. మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది మనకు విశ్రాంతి? దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలో విశ్రాంతి మనకు దొరుకుతుంది. నాకు ఒక మాట జ్ఞాపకం రావడం లేదు కానీ ఒక మాట దేవుడు వాక్యంలో ఒక మాట ఉంది, మీకు విశ్రాంతి దొరుకును అంటాడు దేవుడు. ప్రభు సన్నిధిలోనే మనకు విశ్రాంతి దొరికేది, ప్రభు దగ్గరనే మనకు సమస్తం దొరికేది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? మనము పనుల దగ్గరనో ఊర్లకో పెళ్ళిళ్ళకో పేరంటలకు కాదు పోవాల్సింది. ఆదివారం అంటే ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో. ఏమ్మా నువ్వు నాకు సొంత బంధువు కదా, నువ్వు పెళ్ళికి రాకపోతే ఎట్లా? ఖచ్చితంగా రావాల్సిందే. ఎప్పుడయ్యా పెళ్ళి? ఆదివారం అమ్మ అంటే ఆదివారం మేము ఎక్కడికి రాం. చెప్పేయాల మకాన్నే, ఆదివారం మేము ఎక్కడికి రాం. ఎందుకమ్మా ఎందుకు రావు? మేము బల్ల తీసుకోవాలి, ఆరాధించాలి దేవుణ్ణి. ఈరోజు మేము బ్రతుకున్నామంటే దేవుని దయే. నువ్వు కూడా యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించు. ఆయనను ప్రేమిస్తే ఆయన సమస్తము చేస్తాడు. ఈరోజు మీరు గమనియండి, క్రైస్తవులే తప్పుదారిలో పోయేది. అన్నిళ్ళు బాగుంటారు, అందరూ బాగుంటారు, కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలే తప్పుదారిలో పోతారు. ఆదివారం పూటనే
ప్రోగ్రాంలు అన్నీ పెట్టుకుంటారు. ఎందుకు? వారం అంతా పనికి పోదాము, ఒక పనికి పోతే డబ్బు పోతుంది, ఆదివారం పూట ఖాళీగా ఉంటాం కదా, ఆదివారం అన్ని పనులు పెట్టుకుందాం, ఊర్లోకి పోదాం, టూర్లోకి పోదాం, ఆడికి పోదాం, వీడికి పోదాం, తిరుగుదాం, ఎంజాయ్ చేసి వద్దాం. ఆదివారం మాత్రం మర్చిపోతారు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం వద్దనే కూడా చర్చి లోపలికి వస్తూ ఉంటారు కదా. అప్పులు ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, గర్భఫలం లేనప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వద్దురా నాయన ఈ పొద్దు కూటం లేదురా అన్నా కూడా ఏదో చైర్లు దుడిసిపోతాయి అయ్యగారు, అయ్యగారు మందిరం దుడిసిపోతాయి అయ్యగారు, అయ్యగారు మందిరం అంతా ఊడుస్తాయి అయ్యగారు. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని జ్ఞాపకం ఉంచుకోండి, నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, శక్తిని ఇచ్చినప్పుడు, బలమునిచ్చినప్పుడు అవి దేవుని కోసం వాడు. హల్లెలూయా. నీకు దేవుడు ఒకవేళ ఆస్తిని ఇచ్చాడు అనుకో, ఆస్తిని కూడబెట్టుకోమని దేవుడు చెప్పడు. బాగా వినండి మాట. ఆస్తిని కూడబెట్టుకోండి, సంపాదించుకోండి, ఉన్నత స్థితికి పోండి దేవుడు చెప్పడు. అవసరం వచ్చినప్పుడు దేవుడు తీసుకుంటాడు దాన్ని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోనేను. ఈరోజు నువ్వు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నావా? ఒకవేళ దేవుడు ఏమ్మా ఇదిగో నా పనికి నీకు 10 ఎకరాల భూమి నుంచి 1 ఎకరా భూమి కావాలంటే ఇస్తావా దేవునికి? చెప్పండి, ఇవ్వగలుగుతామా? ఎందుకు ఇయ్యరు? దేవుంది కదా అది. అంటే మీకు పైన నుంచి ఒక మాట వస్తుంది, ఏమనంటే నాకు అంతది దేవుడు ఇచ్చినాడు నాయన అని. ఆ నుంచి వస్తుంది పైన నుంచే. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను, మీకు మామూలుగా సింపుల్గా చెప్పేస్తా, బాగా వినండి. యోబుకి 7 మంది కుమారులు, 3 కూతుర్లు. యోబు యొక్క ఆస్తి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5,000 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు, 4 రకాల పశువులు ఉన్నాయి యోబు దగ్గర. ఏంటంటవి? 7,000 గుర్రాలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, అంటే 1000 ఎద్దులు అనుకోండి, 1000 ఎద్దులు, 500 ఆడగాడిదలు. ఇంత ఆస్తి, 7 మంది కొడుకులు, 3 కూతుర్లు, ఇంత సర్వ ఆస్తి. దేవుడు అన్నాడు యోబు యథార్థవంతుడు, దేవుని మీద ప్రేమ కలిగిన వాడు, పాపమును విసర్జించిన వాడు అనే దేవుడే యోబును పొగిన్నాడు. యోబు నీలాంటి ధనవంతుడు ఈ భూమి మీద లేడు, నీలాంటి ప్రేమ గలవాడు ఈ భూమి మీద లేడు, నీలాంటి దైవభక్తి కలిగిన వాడు ఈ భూమి మీద లేడు అని దేవుడే అన్నాడు. కానీ ఒకానొక రోజున సైతానుగాడు దేవునితో పందెం కాస్తాడు. ఏమని పందెం కాస్తాడంటే, దేవా నువ్వు యోబుకు అన్నీ ఇచ్చినావు కాబట్టి యోబు నిన్ను పొగుడుతూ ఉన్నాడు, యోబు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, యోబు నిన్ను గణపరుస్తూ ఉన్నాడు, ఒక్కసారి యోబుకున్నవన్నీ తీసేయి చూద్దాం, నిన్ను నమ్ముకుంటాడేమో, నిన్ను పొగుడుతాడేమో, నిన్ను స్తుతిస్తాడేమో అని ఎవరితో అన్నారు? సాతాను దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే వాని ఆస్తిని అంతా నీకు అప్పగిస్తా, అంతా నువ్వే చూసుకో, కానీ యోబును మాత్రం ఏమీ చెయ్యొద్దు అంటనే ఇంకా వీడు స్టార్ట్ చేసినాడు. గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పనివారు చచ్చిపోయినారు, కుమారులు 7 మంది కుమారులు చచ్చిపోయినారు, 3 కూతుర్లు చచ్చిపోయినారు. ఒక్క రోజులోనే ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు 0. నిన్నటి దాకా దేశానికే కోటీశ్వరుడు, ధనవంతుడు, నిన్నటి దాకా, ఈరోజు 0. ఒకవేళ ఉదాహరణకి ఒక 50 లక్షల ఇల్లు ఉందనుకోండి, ఉదాహరణ నేనే అనుకోండి, నాకు ఒక 50 లక్షల ఇల్లు ఉందనుకోండి, ఆమె నిజంగా ఉండాలి, 50 లక్షల ఇల్లు ఉండింది అనుకో నాకు. ఒకవేళ ఆ ఇండ్లు నాకు అప్పులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, దాన్ని అమ్మేసిన, 50 లక్షలకి అమ్మేసిన అనుకుందాం, అమ్మేసిన. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఏముంది? ఏం లేదు. ఆ 50 లక్షలు అప్పు కట్టేసిన, అన్నీ చేసేసిన, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. నేనేమనుకుంటానంటే, మేరీ ఇంకా నాకు చిన్నతనంగా ఉంటుంది ఊరిలో, నేను ఊరిడిచి వెళ్ళిపోదాం, పదాం, మనము వేరే సాటికి పోదాంపా అంటామా అనమా? మనం తలెత్తుకొని తిరుగుతామా? ఎందుకు? అప్పుడు దాకా ఆస్తుంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏమైంది మనకు? 0. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అమ్మ మనకు అవమానం ఏంది, ఎవరొకరు ఏదో ఒక మాట అంటారు, అప్పుడంతా విర్రవీనవు కదా నాయన, ఇప్పుడు ఏం నాయన అని అంటారు, ఏమంత అవసరం, పొదంప ఊరిడిచి అని వెళ్ళిపోతాం కదా. కానీ యోబు నిన్నటి వరకు ధనవంతుడు, ఈరోజు 0, కానీ అదే ఊరిలోనే ఉన్నాడు. అదే ఊరిలో నుండి ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను నా తల్లి గర్భంలో దిగంబరినై వచ్చి తిని
దిగంబరిగానే ఉంటాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామముకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 7 మంది కొడుకులు పోయినారు, 3 కూతుర్లు చచ్చిపోయినారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి. ఏమన్నాడు? నోట్లోంచి ఏ మాట వచ్చింది? మనం ఎన్ని బూతులు అంటామో, ఎన్ని తిట్టినా ఏం చేసినా దేవుడు మన చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టాడు. యోబుని చెయ్యి విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలే. ఊరికే యోబుని మాత్రం నువ్వేం చేయొద్దు, మిగతావన్నీ నువ్వు ఎన్ని చేసినా చూసుకో అన్నాడు. దేవుడు ఎప్పటికీ ఒక ఆలోచన చేయి, సైతానికి నేను అప్పగిస్తాడు కానీ నీ చెయ్యి మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నువ్వు అడగాల్సిన దేవుని అదే. ఏమనంటే, దేవా ఇది నాకు ఇచ్చావు, నీకు కావాలంటే తీసుకో. యేసయ్య ఇదిగో నా దగ్గర ఒక 50,000 డబ్బు ఉంది, నీకు కావాలా? నీ పనికి ఏదైనా అవసరం ఉందా యేసయ్య? తీసుకో యేసయ్య. యాడ పాస్టరయ్య మమ్మల్ని అడగలే, పాస్టరయ్య అడిగితే కదా మేము ఇచ్చేది, పాస్టరయ్య చెప్తే కదా మేము ఇచ్చేది. అంటే దేవునికి నీకు సంబంధం లేదా? బాగా వినాలా, దేవునికి నీకు సంబంధం లేదా? ఉందా లేదా దేవునికి నీకు? ఇప్పుడు దేవుని చెయ్యి విడిచిపెట్టినాడా, పట్టుకొని ఉన్నాడా? మళ్ళీ పట్టుకొని ఉన్నప్పుడు దేవునితో చెబుతాడు కదా ఆయనకు అవసరం ఉందో లేదో. వాటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు నీకు కలిగిన దాంట్లో ఏదైనా సరే ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. ఒకవేళ ప్రభు నిన్ను పోగొట్టినాడు అనుకో, నీ ఆస్తి కూడా ఏమైపోతుంది? సడన్గా జీరోనే. అందుకే దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోండి. దేవుని సన్నిధికి శ్రమ ఇవ్వండి, త్యాగం ఇవ్వండి, సమయం ఇవ్వండి. దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన మన కంటి కనపడడు, చెవికి వినపడడు, కానీ ఆయన అన్ని వేళలో అన్ని సమయాలలో ఆయన మనకు తోడుగా ఉండేవాడు. చెప్పాలంటే ఉదాహరణకి మీకు బాగా చెప్తా వినండి. నాతో ఒక ఆమె నాతో ఫోన్లో ఒక మాట చెప్పింది. అన్నయ్య, మా ఆయన ప్రతిరోజు రాత్రి 1:30కు వస్తాడన్నయ్య, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానన్నయ్య, కానీ బైబిల్ చదువుకుంటా ఉంటానన్నయ్య. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమెకు తోడెవరు? కట్టుకున్న భర్త కాదు. ఎవరంట? బైబిల్ చదువుతూ ఉంటుంది. బైబిల్లో మాట్లాడేవాడెవడు? దేవుడే. అంటే ఇప్పుడు ఆమె చెప్పిన మాటకు నాకైతే ఎంత సంతోషం వేసిందో. అంటే బైబిల్ చదువుతూ ఉంటే ఆమె హృదయంలో ఏమొచ్చిందంటే, ఏం నమ్మకం అంటే, ఈ దేవుడు నన్ను కాపాడుతాడు. అర్ధరాత్రి 1కి కాదు, 2కి వచ్చినా నా భర్త నాకేం కాదు, నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మీరు కూడా అన్ని వేళ అన్ని సమయాలలో దేవునికి నమ్మకమైన వారిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిలించేవాడు కాదు. దేవుడు మీ జీవితాన్ని బాగుపరిచేవాడు కానీ నాశనం చేసేవాడు కాదు. కానీ మనమే ఈ లోక సంబంధమైన ఆహారం కోసం, ఈ లోక సంబంధమైన గూడు కోసం, గుడ్డల కోసం, అందచందాల కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ప్రయాసపడుతున్నాం. కానీ అక్షయమైన ఆహారం కోసం, దేవుడిచ్చే ఆహారం కోసం మనం ప్రయాసపడలేకపోతా ఉన్నాం. చూడండి ఆ మాట, యోహాను సువార్త 6:2 మాట ఉంటుంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగుచేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకైనా తండ్రిని దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఈరోజు మీరు దేనికోసం కష్టపడకూడదంట? దేనికోసం కష్టపడకూడదంట? దేనికోసం అంట? ఆహారం కోసం, తిండి కోసం కష్టపడద్దు. ఈ శరీరానికి ఎంత తిన్నా సరిపోతుందా? సరిపోదు. 4 పూటలు తినమన్నా తింటాం. అవి మధ్య మధ్యలో అప్పుడప్పుడు బజ్జీలు పోతాయి, గోబీలు పోతాయి, నూడిల్స్లు పోతాయి, టీలు పోతాయి. 3 పూటలు అన్నం తింటున్నావు కదా, సాల్లే అంటే అవుతుందా? అయినా నేను షుగర్ పేషెంట్ అయినా, నాకు బిస్కెట్లు కావాలా 10కి ఒకసారి, మధ్యాహ్నం 2కి ఒకసారి, 3కి ఒకసారి కదా. ఈ కడుపు ఏమన్నా వద్దంటదా? ఏం వద్దన్నది. వాడు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ ఆహారం కోసం మీరు ప్రయాస పడద్దు. ఆకాశ పక్షులను చూడేవి పంటను విత్తవు, పంటను కొయ్యవు. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు చేసే తప్పు ఏంటంటే ఈ పైనున్న శరీరం కోసమే ప్రయాసపడుతున్నారు, కానీ లోపలుండే ఆత్మ కోసం ప్రయాస పడ్డంలా. ఒకే ఒక ఉదాహరణ చెప్తే బావేనండి. ఒకవేళ నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే అందరు నిన్నేమంటారు? ఏమంటారు? నిన్ను చచ్చిపోయింది, శవము అని అంటారు. బాడీ శవం ఎత్తలేదా, సమాధి చేయలేదా అని అంటారు. అదే ఆత్మ నీలో ఉంటే ఎవరేమనరు. అదే ఆత్మ పోతే నువ్వు ఇంక పనికి మాలిన దానివి, ఇంకా దేనికి పనికిరాము. మనం ఇంకా పనికి వస్తావా?
కనీసం బంధువులు అందరూ వస్తారు. ఇప్పుడు చచ్చిపోయిన శవం అనుకో ఉంటుంది, అందరూ వస్తారు. ఇది ఏమైనా లేచి బాండా పేరేనా బాండా మామ అంటదా? ఒక్కరినన్నా పిలుచదా? ఎవరిని పిలిచదు కదా. అదే బాగున్నప్పుడైతే బాండవ చిన్నైనా బాండవ మామ అన్నీ అంటాం. చచ్చిపోయినప్పుడు ఎవరు ఏం చేయలేరు, మనమే ఇంకా వానికి అన్నీ చేయాలి. చచ్చిపోయినోనికి వానికి మనమే స్నానం చేయాలి, వాడిని మనమే ఎత్తాలి, వాడిని మనమే పొడిచిపెట్టాలి, అన్నీ మనమే చేయాలి. అదే బాగున్నప్పుడు వాని పని వాడే చేసుకుంటాడు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కాదు, పైది కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? మరి ఏది ఇంపార్టెంటు? లోపలున్న ఆత్మ, నీ గుండె ఇంపార్టెంట్ కాదు. ఒక ఆయన అన్నాడు, ఏంది బ్రదర్ చావు ఎన్ని రకాలుగా ఉంది బ్రదర్ అన్నాడు. అవును, మరి గుండె ఆగినా మరణమే, మెదడు ఆగిపోయినా మరణమే, కిడ్నీలు పనిచేయకపోయినా మరణమే, లివర్ పనిచేయకపోయినా మరణమే, పాస్ రాకున్నా మరణమే, బాత్రూమ్ రాకున్నా మరణమే. అవునా కదా? కడుపు బాగా నచ్చినా మరణమే, గ్యాస్ ఫామ్ అయి. అంటే మరణము చాలా రకాలుగా వస్తుంది, ఒకటే రకంగా రాదు. కానీ ఆత్మకు మాత్రము మరణం వస్తుందా? రాదు. దాని పని అది చేసుకుంటుంది. మనం చచ్చిపోగానే అది ఎక్కడికి పోతుంది అంటే దేవుని పాదాల దగ్గర పోయి ఉంటుంది. ఒకవేళ నువ్వు పుణ్యములు చేస్తే, ఒకవేళ నీవు దేవునికి లోబడినట్లయితే, ఒకవేళ నీవు దేవుని ఆనుకొని నీతిగా యథార్థంగా జీవిస్తే నీ ఆత్మ పరలోకంలోకి పోతుంది. ఒకవేళ నీవు లోక సంబంధమైన జీవితం జీవించి పాపమనే ఊపిలో ఉంటే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నరకానికి పోతుంది. ఆలోచన చేయి. నరకానికి పంపించుకుంటావో పరలోకాన్ని పంపించుకుంటావో నీ ఆత్మను ఆలోచన చేయి. అక్కడ దేవుని ఎదుట వెలుగు వలె జ్యోతి వలె ఉండాలని ఆశపడుతున్నావా? లేదంటే చీకటిలో అంధకారములో అగ్ని ఆరదు పురుగు చావదు అనే ప్రాంతంలో వేగుతావా? ఆలోచన చేయి. ఏది నీకు మేలో, ఏది నీకు కావాలో ఆలోచన చేసుకో. ఈరోజు పుల్ల మామిడి చెట్టులాగా ఉంటావా, తీపి మామిడి చెట్టుగా ఉంటావా? రెండే మార్గంలో, ఒకటి పరలోకమా, ఒకటి నరకమా. ఏ దారి కావాలో ఎంచుకున్నాక అదే దారిలో నడుచు. కష్టమైన, శ్రమైన, వేదనైనా, సంతోషమైన, ఆనందమైన, అది ఏదైనా సరే ఒకటే మార్గంలో ప్రవేశించు. ఒకటే మార్గంలో ప్రవేశించు. అబ్బా ఓయమ్మ ఇంత నీతిగా మనమేడ జీవించమని జమ్మని మళ్ళీ ఈ దారిలోకి రావాకండి. ఒకటే దారి, కష్టమైన, శ్రమైన, ఒకటే మందిరం, ఒకటే కంచం, ఒకటే నిద్ర, ఒకటే యేసయ్య, అంతే. ఒకటే భార్య, ఒకటే జీవితం, అంతే కదా. మనిషికి ఏదైనా ఒకటే. పెళ్ళి ఒక్కసారే జరుగుతుంది కదా, ఎవరికైనా 2-3 సార్లు జరుగుతాయా? జరగవు. ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయాలు ఒక్కసారే జరిగేది. ఇప్పుడు నేను 96లో పుట్టినా, 10 సంవత్సరం పుడతానా? పుట్టను. ఇంకా ఒక్కసారే ఏదైనా. ఇది కూడా అంతే. ఒక్కసారి యేసయ్యని నమ్ముకున్నావా అయితే ఇంకెప్పటికీ యేసయ్య నీ హృదయంలో నుంచి బయటికి రాకూడదు. నీ హృదయం అనే ఆలయంలో యేసు ప్రభు ఎల్లవేళలా ఉండాలి. నీ గృహంలో యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉండాలంటే పటాలు పెట్టుకొని ఉండడం కాదు. యేసు ప్రభుని ఎట్లుండాలంటే ఆయన నిర్జీవముగా ఉండాలి. పటాలలో ఉండేది ఎవరు? మనం పటాలు కట్టించేది ఎవరు కట్టిస్తాము? ఎవరు కట్టిస్తాం పటాలు? మనము ఫోటోలు ఎవరు కట్టిస్తామమ్మా? మనం ఇంట్లో ఎవరికి పెట్టుకుంటాము? చచ్చిపోయినట్టు పెట్టుకుంటామా, బతుకున్న పెట్టుకుంటామా? చచ్చిపోయినట్టు పెట్టుకుంటే ఎందుకు? జ్ఞాపకంగా, అంతే కదా. మరి యేసు ప్రభు ఫోటోలు ఎందుకు? యేసు ప్రభు చచ్చిపోయినాడా? ఆయన చనిపోయిన వారిని బతికించేసేవాడు. హల్లెలూయా. కాబట్టి తెలుసుకోవాలి. తెలుసు కానీ తెలియనట్టు బతుకుతాం. ఆచారాలు పద్ధతులు ఎప్పటి నుంచో వచ్చినాయి, అవి తీసేసుకో బుద్ధి కాదు. తీసేసుకుంటే ఏమవుతుందో, ఏమైపోతామో, ఓయమ్మ ఓ నాయన. పొరపాటున ఆ ఫోటో తీసేచ్చానే జ్వరం వచ్చింది అనుకో, మళ్ళీ తగిలిచ్చింటాం. ఓయమ్మ ఎందుకు వచ్చిందిరా స్వామి, తీర్చానే జ్వరం వచ్చింది నాకు కదా. అది అపవాది కాని పని. వాడు దేవుణ్ణి నీకు దూరం చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు వాడు? నిన్ను దేవుణ్ణి దూరం చేస్తాడు. వాని పనే అది. ఇప్పుడు యోబును కూడా ఎవరు నాకు గెలికిందంటే వాడే. యోబు బాగున్నాడు దేవునితో, కానీ గెలికింది ఎవడు? వీడే. పోయి గెలికి యోబు జీవితం అంతా నాశనం చేసి పిల్లల్ని చంపినాడు, ఆస్తిని చంపినాడు, అన్నీ చంపేసినాడు. కానీ యోబు గుండెల్లో నుంచి దేవుని తీసివేయలేకపోయినాడు. తీసేసినాడా? మనం కూడా అంతే.
ఎన్ని వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, నీ ఆస్తి ఉన్నా లేకపోయినా, నీవు సున్నాలోకి పడిపోయినా, నీ హృదయంలో ఎవరుంటే చాలు? యేసయ్య ఉంటే చాలు. ఈరోజు ఈ మాటని జ్ఞాపకం ఉంచుకో. నీ రక్త సంబంధికులు నిన్ను పరలోకాన్ని పిలుచుకొని వెళ్ళలేరు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ బంధువులు ఎవరు నిన్ను పరలోకానికి పిలుచుకొని వెళ్ళలేరు. కానీ కేవలం యేసు రక్తము ద్వారానే, యేసు నామం ద్వారానే నీవు పరలోకాన్ని చేరగలవు. ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి వింటున్నావో, ఏ ప్రాంతం నుంచి వింటున్నావో ఈరోజు నీవే ఆలోచన చేసుకో. ఉండేది రెండే దారులు. ఆ దారులు నీ కంటి ఎదురుగానే ఉన్నాయి, నీ మనసుకు ఎదురుగానే ఉన్నాయి. ఆలోచన చేసుకొని ఏ దారిలో వెళ్తావో ఆ దారిలో అడుగు పెట్టు. ఒక అడుగును ముందుకు పెడితే దేవుని కోసం 100 అడుగులు పెడతాడు. పెట్టడా? పెడతాడు. దేవుడు అంటాడు, నీ మార్గంలో సరళము చేసి నీ త్రోవకు నేను. ఎట్లుంటాడంట ఆయన త్రోవకు? మబ్బుగా ఉంటాడా? వెలుగుగా ఉంటాడా? వెలుగుగా ఉంటాడు. చీకటిలో పాపము చేస్తాం, వెలుగులో చేయగలుగుతామా? చీకట్లో దొంగతనాలు జరుగుతాయి, వెలుగులో చేయగలుగుతామా? చీకట్లో వ్యభిచారం జరుగుతుంది, ఉదయం పూట జరుగుతుందా? జరగదు. చీకటిలో మోసాలు జరుగుతాయి, అబద్ధాలు జరుగుతాయి, ఉదయాన్నే చేయగలుగుతామా? చేయలేం. చాటున అన్నీ తప్పులే, కానీ బహిరంగంగా మాత్రం ఎట్లా కానొస్తామో? బాగా కానొస్తాం. కడి జ్ఞాపకం ఉంచుకుని దేవుడు అన్నాడు, నీ మార్గమును సరళము చేసి. అంటే గచ్చు రోడ్డును, మూలల రోడ్డును అంతటిని దేవుడు ఏం చేస్తాడంటే ఒక జేసీబీ తెచ్చి, కొక్కలేని తెచ్చి నీట్గా అంత లెవెల్ చేస్తాడు. ఎందుకు? నువ్వు బాగా నడచడానికి, నువ్వు బాగా పరిగెత్తడానికి. అదే రీతిగా నువ్వు పడిపోకుండా నీ భుజం మీద చెయ్యేసి, ఆయన నీకు ఆదరణకర్తగా, ఆయన నీకు తోడుగా, ఆయన నీడగా నీ చెయ్యిని పట్టుకొని అన్ని వేళ అన్ని సమయాలను ఆయన నీకు చాలిన వాడిగా ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నేను మొదటి వచనం చెప్పిన, మీరు దేవుని ఏం అడగాలో అది తెలుసుకోండి. దేవుడు అంటున్నాడు, ఇది వరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. మీరు అడిగిందంతా చెత్తే. ఆరోగ్యము, శక్తి, కారు, బండి, ఇండ్లు, పెళ్ళి, వాహనం, ఇవే మనం అడిగింది ఇంతవరకు. అంతే కదా? ఏమన్నా చెప్పాలి? ఇదే కదా మనం అడిగింది దేవుణ్ణి. ఎవరన్నా యేసయ్యా నాకు ఏమున్నా లేకపోయినా నాకు నువ్వు ఉంటే చాలయ్యా, యేసయ్యా నాకు ఏమి ఉన్నా లేకపోయినా నేను చనిపోయినాక నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని ప్రార్థన చేసినామో ఒక్కసారన్నా? చేయలే. అందుకే ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఈరోజు బాధతో, వేదనతో, ప్రసవ వేదనతో దేవుడు చెప్తున్న మాట, నన్ను అడగండి నేను మీకు దొరుకుతాను. హల్లెలూయా. ఎవరిని అడగాల మనము? దేవుణ్ణి అడగాల. యేసయ్య నాతో నువ్వు ఉండే యేసయ్య, నీవు నాతో ఉంటే నేను సమస్తము చేయగలను యేసయ్య, నీవు నా పక్షం ఉంటే నేను ఏదైనా సాధించగలను యేసయ్య అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీతో పాటు నిలబడతాడు, నీతో నివాసం చేస్తాడు. నీతో పాటు ఆయన కష్టమునైనా బాధనైనా అన్నిటినీ ఆయన పంచుకుంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన నవ్వుకుంటూ ఎక్కిరించుకునేవాడు కాదు ఆయన. నువ్వు ఏడుస్తూ ఉంటే నీ కన్నీరుని తుడిచి ఆయన నాట్యముగా మార్చేవాడు. నీ దుఃఖమును ఆయన సమాప్తం చేసి ఆయన నీకు పరిపూర్ణమైన సంతోషం ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా చేయలేరు, ఒక్కొక్కసారి కుమారులు తల్లిదండ్రులు సంతోషపెట్టలేరు. ఉదాహరణకి జూన్ 1వ తేదీ మా అమ్మది మా నాయనది పుట్టినరోజు, కానీ మేము ఏడున్నాము? ఈడే ఉన్నాం. వారి సంతోషం మేము తీర్చగలిగినామా? తీర్చలేకపోయినాం. అడిగిపోయి ఒక కేకో ఒక భోజనం వండుకోలేకపోయినాం. కానీ వారి సంతోషం పరిపూర్ణమొకటి ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. నేను చెప్పేది మీకు అదే. ఎవరు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎవరు ఎక్కడ ఉంటారో, ఏ స్థితిలో ఉంటారో మనకు తెలియదు. దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో, ఏ స్థితిలో మనం ఉంచుతాడో అది ఆయన చిత్తం, మనది ఏదీ కాదు. ఆయన హెచ్చించాలంటే హెచ్చిస్తాడు, అనదొక్కాలంటే అనగదొక్కుతాడు. అది ఆయన చేతిలో ఉంది. సర్వము ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని చేతిలో ఉన్నాయి. మనమందరం కూడా తోడుబొమ్మలాట అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్లకు ఏం చేస్తారంటే ఈ తోలుబొమ్మల ఆటలు ఉంటాయి. తోలుబొమ్మల ఆటలు తాళ్ళు కట్టుకొని ఉంటారు. కింద అందరి వాడి చేతులు ఇట్ట అంటూ ఉంటాయి. కానీ అనిపించేవాడేవాడు పక్కన ఇంకొకడు ఉంటాడు. పక్కన ఇట్ట తాళ్ళతో అనిపిస్తూ ఉంటాడు. ఇటు అంటూ ఉంటాడు. కింద వాడు ఈ చెయ్యి అంటే ఈ చెయ్యి లేస్తుంది, ఈ చెయ్యి అంటే ఈ చెయ్యి లేస్తుంది, ఇదంటే ఈ కాళ్ళు లేస్తుంది. ఆడిపించేవాడు వాడు. కానీ మనం చూసేది ఎవరిని? బొమ్మల్నే చూస్తాం. ఇది కూడా అంతే. దేవుడు కంటికి కనపడడు, కానీ సమస్తము మనం ఎవరి చేతిలో ఉన్నామంటే దేవుని చేతిలోనే ఉన్నాం. మీరు ఇంతకుముందు చూస్తున్నాం కదా, మీరు కూర్చున్నా లేచినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నడిచినా, ఏ ప్రాంతంలో ఉన్నా ఎవరికి తెలుసంట?
దేవునికి తెలుసు. నీ నోట్లోంచి మాట రాకముందే నువ్వేం మాటతావో దేవునికి తెలుసు అంట. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో నీకు ఆలోచన రాకముందే ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. మరి ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా? నువ్వు 4 గోడల మధ్యలో తప్పు చేసినావు అనుకో, ఈ 4 గోడల మధ్యలో ఎవరు చూడలేదులే అని అనుకోవచ్చు. కానీ చూసిన వాడు ఎవడు? దేవుడే. సమస్తము. నాకుతో ఒక ఆయన అన్నాడు, ఒక సేవకుడు అన్నాడు, నాయన 4 గోడల మధ్యలో తప్పు చేస్తే దేవుడు అంట ఈ 4 గోడలను పిలిపిస్తాడంట. మీరు నిజంగా చెప్పండి, ఈ 4 గోడలు వీడు తప్పు చేసినాడా చేయలేదా అంటే, ఈ 4 గోడలు పైన రేకులు కానీ స్లాబ్ అన్నీ చెప్తాయంట వీడు తప్పు చేసినాడు. చెట్టు చెప్తుందంట, పుట్ట చెప్తుందంట, అన్నీ చెప్తాయంట మన గురించి. మనం అనుకోవచ్చు ఇవన్నీ మనం నీళ్ళు పోస్తే పెరిగినేటివి, ఇవన్నీ మనం కడితే కట్టినేటివి అని అనుకుంటాం. కానీ ఇవే రేపు మన బతుకును గడ్డన పెట్టేది, మన జీవితం గడ్డన పెట్టేది ఇవే. మన బ్రతికి ఎలాంటిదో దేవుని దగ్గర నిర్మోహమాటముగా చెప్పేవి ఇవే. దేవదూతలు ఎల్లవేళలా మన చుట్టూ ఉంటాయి, సీసీ కెమెరాలాగా ఉంటాయి. నువ్వు ఎటు పోయినా ఎక్కడికి పోయినా అన్నీ చూస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, ఇప్పటి నుంచైనా ప్రభుని ఏం అడగాలో తెలుసుకో. నేను ఈ వర్తమానం చాలా రోజుల నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు మీకు బయలుపరిచాడు. దేవుని ఏం అడగాలో తెలుసుకోండి. దేవుడు సజీవుడు. ఆయన పటాలలో లేదంటే సిలువలలో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడ ఉంటా అన్నాడు? ఎక్కడ ఉంటా అన్నాడు ఆయన? మీ హృదయం అనే ఆలయంలో నేను ఉంటాను. మీ హృదయమే దేవుని ఆలయం. ఇప్పుడు మనం ఆలయాన్ని ఎట్లా పెట్టుకుంటాము? పరిశుద్ధంగా పెట్టుకుంటామా? చింపిరిగా పెట్టుకుంటామా? పరిశుద్ధంగా పెట్టుకుంటాం. మన ఇంటిని ఎట్లా పెట్టుకుంటాము? పరిశుద్ధంగానే పెట్టుకుంటాం. ఎంత ముస్లామైనా 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా పొద్దున్న లేచిన ఆమె ఏం చేస్తుంది? పరక తీసుకొని కూర్చొనైనా దొబ్బుకుంటుంది. ఒక్కొక్కసారి దేవుజేజిని చూస్తా నేను, ఆ దేవుజేజి కూర్చొని ఓడ్చుకుంటా పోతుంటుంది. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఇంట్లో ఎట్లుండాలి? వాళ్ళకి పరిశుభ్రంగా ఉండాలి. కానీ నేను చెప్తాను, నీ ఇండ్లు ఒక్కటే పరిశుభ్రంగా ఉంటే సరిపోదు, నీ హృదయం కూడా పరిశుభ్రంగా ఉండాలి. పాపమును దొబ్బేయి, ఊడ్చేసుకో, తుడుచుకో, నీట్గా నీ గుండెను ఒక పాలరాతి వలె దగదగదగ మెరిసేటట్టు చేసుకో. అసలు చెప్పాలంటే మన గుండె ఏమంటారంటే ఎరుపు కలర్లో ఉంటుంది అని అంటారు కదా, అవునా కదా? గుండె ఏ కలర్లో ఉంటుంది? ఎరుపు కలర్లో ఉంటుంది అంటారు. కానీ డాక్టర్లు అంటారు అదే గుండెనంట వాళ్ళు ఒక కెమికల్తో కడుగుతారంట నీట్గా. ఆపరేషన్ చేసే ముందర ఆ గుండె మార్పిడి చేసేటప్పుడు ఆ తెచ్చిన గుండెను బాగా కడుగుతారంట, ఆ రక్తాన్ని అంతా కడిగేస్తారంట. కడిగినప్పుడు దాని ఒరిజినల్ గుండె కలర్ ఏంటంటే తెలుపు అంట. అంటే ఇప్పుడు మన హృదయంలో ఉన్న గుండె ఎరుపు కాదు, ఏ కలరు? తెలుపే. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్నీ పూసుకొని దాన్ని నల్లగా ఎర్రగా ఎట్టబడితే అట్ట మనము మార్చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అన్నీ మేలే చేస్తాడు, అన్నీ పరిశుద్ధమైనవే దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు నాకు దేవుడు ఏమి ఇవ్వలేదే అనుకోవద్దు, దేవుడు సమస్తము నీకు ఇచ్చాడు. ఉదాహరణకి మీ శరీరంలో ఉండే ప్రతి అవయవము ఈరోజు మనం ఒకవేళ అమ్మితే 7 కోట్ల రూపాయలు వస్తాయంట. ఎన్ని కోట్లు? 7 కోట్ల రూపాయలు వస్తుందంట. కానీ దేవుడు నీ దగ్గర డబ్బు తీసుకున్నాడా? పోనీ దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు, రక్షణకి ఏమైనా డబ్బు తీసుకున్నాడా? బాప్తీసానికి ఏమైనా డబ్బు తీసుకున్నాడా? చర్చికి రావడానికి ఏమైనా డబ్బు తీసుకున్నాడా? తీసుకోలే. ఉచితముగా. ఆయన ప్రేమ ఉచితమైన ప్రేమ. ఆయన వ్యాపారం చేసేవాడు కాదు, ఆయన మోసగాడు కాదు, ఆయన అవినీతి పరుడు కాదు, అసత్యం పలికేవాడు కాదు. మాట ఇచ్చాడంటే నమ్మదగిన వాడు. ఆ మాట ఇచ్చాడంటే ఆ మాట కోసం ఎంతైనా చేయగల సామర్థ్యం గల వాడు మన దేవుడు. కాబట్టి ఈరోజు మంచి వాక్యం విన్నాం, మంచిగా దేవుని దీవించాలని ఆశపడుతున్నా నేనైతే. మరి నీవు ఆ దీవెనను పొందుకోవాలంటే ఇప్పటి నుంచైనా ప్రభువా నాకు నువ్వు కావాలి, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని ప్రభువుని అడిగితే ఆయన అన్ని సమయాల్లో నీకు తోడుగా నీడగా ఉంటాడు. ఒకవేళ నీవు ఆయనను కాకుండా మిగతావన్నీ నువ్వు అడిగావు అనుకో, నేను ఒకటొక మాట చెప్తా బాగా వినండి. ఒకవేళ నువ్వు ఆరోగ్యం అడిగావు అనుకో, ఆరోగ్యం ఇస్తాడు ఆయన. ఒకవేళ శక్తిని అడిగావు అనుకో, శక్తిని ఇస్తాడు. ఆస్తిని అడిగిన ఆస్తిని ఇస్తాడు. అంతస్తులు అడిగితే అంతస్తులు ఇస్తాడు. కొడుకుగా ఉంటే కొడుకుని ఇస్తాడు. గర్భఫలం అంటే గర్భఫలం ఇస్తాడు. నీకు మంచి అన్నీ చేస్తాడు. కానీ నీకు మిగిలిపోయేది అవే. ఏమి? నీకు మిగిలేది అవే. దేవుడు మాత్రం నీతో మిగిలడు. బాగా వినండి నేను చెప్పేది. ఆశీర్వాదాలు అడగండి, కానీ ఆశీర్వాదాలు పొందుకున్నాక మీకు మిగిలేది అవే. దేవుడు మీ దగ్గర మిగిలడు.
కాబట్టి మీరు ఇప్పుడు అడగాల్సింది ఏవి? ఎవరిని అడగాలి ఇప్పుడు? మరి మీరు ఆశీర్వాదాలు అడగాలనా, దేవుణ్ణి అడగాలనా? దేవుణ్ణి అడగాల. యేసయ్యను నాతో ఉంటే ఆశీర్వాదమే. హల్లెలూయా. ఉత్త ఆశీర్వాదాలు అడిగితే అప్పుడు నీ దగ్గర ఎవరు ఉండరు? దేవుడు ఉండడు. దేవుడు నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఇది నేర్చుకోండి, సరైన మార్గం నేర్చుకోండి. ఎట్ట పడితే అట్ట, ఏది పడితే అది చేసి, ఏది పడితే అది ఆరాధన చేసి, ఏది పడితే అది ప్రార్థన చేసి, ఏది పడితే అది వాక్యం విని, ఎక్కడ పడితే అక్కడ అన్ని బోధలన్నీ మైండ్కి ఎక్కించి కన్ఫ్యూజ్ కావద్దు. మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. దేవుడే మనకు మొదటగా ఉండాలా. ఆయన నీతే, ఆయన రాజ్యమే మనకు కావాల్సింది. జ్ఞాపకం ఉంచుకొని, యేసయ్య నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకో. శిలువ మీద ఉండే ఆ చెడ్డ దొంగకు లాస్ట్కు మనసు కరిగిందా, కరగలేదా? కరిగిపోయింది. ఇంకొకరిని కరిగిందా? వేరే వానికి కరిగిందా? వానికి కరగల. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి ఆ చెడ్డ దొంగలాగా, నువ్వు దేవునివైతే, నువ్వు యేసయ్యవైతే, ఇదిగో నాకు మగపిల్లోని నీకు చర్చికి 12 ప్యాకెట్లు బియ్యం వేచ్చా కదా, నాకు ఆరోగ్యం బాగు చేయి, నీకు చర్చికి ఒక ఫ్యాన్లు కొనిచ్చా, లేదంటే లైట్లు కొనిచ్చా, లేదంటే సౌండ్ బాక్స్ కొనిచ్చా, ఇదిగో నాకు మంచి ఉద్యోగం కావాలా, ఉద్యోగం వచ్చిందంటే మొదటి నెల జీతం నీకే. ఇది మన బతుకు, ఇది మన జీవితం. కానీ దేవుడు అట్లా ఎప్పుడు వ్యాపారం చేసేవాడు కాదు. దేవుడు ఏదైనా ఇచ్చేవాడే. వాడు జ్ఞాపకం ఉంచుకొని ప్రభువుని మనసారా అడగండి. ప్రభువుని ఆ దొంగవాడు ఒకటే ఒక మాట అన్నాడు, నేను పోయి లోకంలో దొంగతనం చేసుకుంటానని వదిలిపెట్టి అన్నాడా? ఏమన్నాడు? తండ్రి, నీవు నిజమైన దేవుడవు, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకో. హల్లెలూయా. నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకో. అప్పుడు దేవుడు ఏమన్నాడు? పోరా పనికి మనలోడా, దొంగోడా, నీకు అసలు నా రాజ్యంలో స్థలమే లేదు, పోరా, నువ్వు మళ్ళీ ఆడికొచ్చి దొంగతనం లేచవేమో, ఎవరికి తెలుసునా, ఏం వద్దు పోరా నువ్వు అన్నాడా? ఒక్క మాట అనలే, ఒకటే ఒక మాట, నీవు నేడు నాతో కూడా పరదేశీలో ఉండువుగాక. ఆమేన్. దొంగోనికి ఇంకా మన మనసు ఏమైపోయింటుంది ఇప్పుడు? అమ్మయ్యా, నాకు ఇప్పుడు ఏం దొరికింది? పరలోకం దొరికింది. వాని పాపమంతా దేవుడు తుడిచేసినాడు. ఎక్కడ తుడిచినాడు వాని పాపమంతా? దేవుడు శిలువ మీద. ఒకవేళ ఈరోజు నువ్వు కూడా మరణపు అంచుల్లో ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, నీ మరణం ఎప్పుడు సమస్య నీకు తెలియదేమో, యేసయ్యను అడుగు, నీకు కూడా దేవుడు అదే మాట చెప్తాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఈరోజు అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దీపం ఉండగా ఇంటిని సరి చేసుకోండి. ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవద్దు. దేవునికి ఇంత చక్కటి వాక్యాలు, ఇంత చక్కటి సభలు, ఇంత సువార్త సభలు, ఎన్ని రకాలుగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీవు సరి చేసుకోలేకపోతే అసలు మనది జీవితమే కాదు. జ్ఞాపకం ఉంచుకొని సరి చేసుకోండి, మారండి. లోకంలో ఉన్నటువంటి ఆహారం కోసం ప్రయాసపడద్దు, ఆత్మీయమైన ఆహారం కోసం ప్రయాసపడండి. ఈ లోపల ఉన్న ఆత్మ కోసం ప్రయాసపడితే దేవుని ఆత్మను సంతృప్తిపరిచి దేవునిని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.